ఏ మంచి పని చేసినా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లా వైరాలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన గ్రామీణ స్థాయిలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘురాం రెడ్డి, ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ పాల్గొన్నారు. గత పోయిన 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఎదురొడ్డి మనం పోరాటాలు చేశాం. కాబట్టి ఇప్పుడు నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వరుస క్రమంలో నిర్మాణం ఉండాల్సిన అవసరం కూడా ఉంది. బీజేపీ పార్టీ ఏనాడు దేశంలో దేనికి ప్రజల కోసం పోరాడిన పార్టీ కాదు. ఆ రోజు స్వతంత్రం దేశం కోసం, స్వతంత్రం బ్రిటిష్ వారి దగ్గర నుంచి స్వతంత్రం పోరాటం చేయడం కోసం ఈ రోజు బీజేపీలో హమ్ హై అనేటోడు ఎవడూ లేడు. పోడుగాడు అక్కడ నీ అమిత్ షా లేడు, నీ మోదీ లేడు. కానీ భారతదేశానికి స్వతంత్రం కోసం పోరాటం చేసి ప్రాణాలు పోగొట్టుకొని, జీవితాలు పోగొట్టుకొని ఈ దేశానికి స్వతంత్రం వస్తే తెచ్చిన కుటుంబం ప్రజల కోసం ఇందిరాగాంధీ గారు, ప్రజల కోసం రాజీవ్ గాంధీ గారు, మనందరి కోసం అన్ని సుఖాలు విడిచిపెట్టి రాహుల్ గాంధీ గారు కష్టపడుతున్న నేపథ్యంలో దీన్ని కూడా చూసి సహించలేక ఇటు మోదీ, బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ఈ దేశంలో చూస్తున్న ఈ నేపథ్యంలో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ గత పోయిన 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఎదురొడ్డి మనం పోరాటాలు చేశాం. కాబట్టి